ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఇది మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరంతా కూడా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అల్ఫా ఒమేగా అయిన దేవానికి స్తోత్రాలు. అయ్యా ప్రభా తండ్రి, అనుదినము అనుక్షణము మీ రెక్కల చాటును భద్రపరిచి అయ్యా ప్రభా నీ బిడ్డలను కలుసుకునే భాగ్యాన్ని నాయన మరొక దినాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అయ్యా మేము జీవించు ప్రతి నిమిషం కూడా మీరు ఇచ్చిన అయినటువంటి దినము ప్రభా మీరు ఇస్తే తప్ప మేము నాయన తండ్రి మరొక దినంలోనికి మేము అడుగు పెట్టలేము ప్రభా. అయ్యా నీ ప్రేమను బట్టి వందనాలయ్యా, మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, మీరు ఇచ్చినటువంటి ప్రభు రక్షణను బట్టి నీకు వందనాలు నాయన, మీరు ఇచ్చిన మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. మేము ఊపిరితో జీవిస్తున్నామంటే కేవలం నీ దయ, నీ కృప వలన ప్రభు మేము జీవిస్తున్నాం. అయ్యా అనేక సార్లు అపవాది బంధకాల్లో చిక్కుకుని ప్రభువా తండ్రి నీకు దూరమై ప్రభువా తండ్రి అనేకమైన శోధనలో, శ్రమల్లో, చిక్కుల్లో మేము పడిపోయి ఉన్నప్పుడు మమ్మల్ని విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు నీవే అని ప్రభా మేము మీ వైపు చూస్తూ అయ్యా ప్రభా మీలో జీవించే కృప నాకు మాకు దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ సమస్య నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఏ బంధకాల్లో చిక్కుకొని ఉన్నారో ప్రభా, అపవాది అనేక విధాలుగా ప్రభా తండ్రి అనేకమైన తంత్రాలు ఉపయోగించి ప్రభా లోక ఆకర్షణలోనికి అయ్యా ప్రభా తండ్రి అనారోగ్యాలకి గురి చేస్తున్నాడయ్యా. అపవాది బంధకాలని యేసు నామములో లయమైపోవునుగాక. దుష్ట శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసు నామములో లయమైపోవునుగాక. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రభా బిడ్డలకి యేసుక్రీస్తు ప్రభు నామములో స్వస్థత కలుగునుగాక. ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరి బంధకాలు తెగిపోవునుగాక. నీ యందు విశ్వాసం ఉంచి నీలో జీవించి నీ కొరకు తండ్రి సాక్షులుగా జీవించి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని గ్రహించి నీ పరలోక రాజ్యమే మాకు శాశ్వత నివాసమని గ్రహించే బిడ్డలుగా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించి ప్రభా నీ సాక్షులుగా ఆయన నిలువబెట్టుకొని నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకోమని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను సంతోషం, సమాధానం, నెమ్మదితో నింపి అయ్యా నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నాలో నుండి మీరే ప్రభా ఏం మాట్లాడని ఉన్నారో ప్రభా మీరు ఆదరించి బలపరిచి ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి సంతోష సమాధానాలతో నింపమని ఈ యొక్క తండ్రి స్తుతి నైనా తండ్రి నీకు ప్రభు మహిమకరంగా ఈ స్తుతి కూటము నీకు మహిమకరంగా నైనా తండ్రి జరిగించుకోమని నాలో ఉండి మీరే మాట్లాడమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దిన వాక్యాంశము సామెతలు 16:20. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశమును అంగీకరించేవాడు అంటే ఏ ఉపదేశం? మంచి ఉపదేశం. అది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని వినేవారు ఎలా ఉంటారంట? చెవియొగ్గి ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందుతాడంట. ఎవరి నుంచి మేలు మనం పొందుకుంటాం? దేవుని నుంచే మనం మేలు పొందుకుంటాం. అలాగే కింద వచనం చూద్దాం. యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. కానీ మనుషుల్ని ఆశ్రయించేవాడు, లోకాన్ని ఆశ్రయించేవాడు, లోక ఆకర్షణలో పడిపోయేవారని కాదు. అక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచడం, యెహోవా యందు మాత్రమే మనం ఆశ్రయించినటువంటి ధన్యుడు నరుడు ధన్యుడు. అందుకని మనం ఎవరిని ఆశ్రయించాలి, మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము అనేది మనం ఈ దినం మనోనేత్రాలు తెరుచుకోవాలి. అనేక సార్లు మనం లోక ఆకర్షణలో పడిపోయి అపవాది బంధకాల్లో చిక్కుకొని మనశ్శాంతిని కోల్పోయి సమాధానాన్ని కోల్పోయి మనము జీవిస్తూ ఉంటాం. అలాంటప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే నా తండ్రి నన్ను చేర్చుకుంటాడని మళ్ళీ తిరిగి ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు వచ్చి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రి హక్కుని చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు, మళ్ళీ తన కుమారుడిగా చేర్చుకున్నాడు. అలాగే మనం కూడా అనేక సార్లు పడిపోతూ ఉంటాం,
అపవాది మనల్ని అనేక రకాలుగా బంధించి చీకటిలోకి అంధకారంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా సహాయం చేయి అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో మనల్ని చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనమే రాకుండా దూరం అయిపోతూ, దేవునికి దూరం అయిపోతూ మనశ్శాంతిని, నెమ్మదిని కోల్పోతూ ఉంటాం. అందుకని మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని దగ్గరికి రావాలి. ఆయన యందు మాత్రమే ఆశ్రయించినటువంటి మానవుడు ధన్యుడు అంటున్నాడు. మనము ధన్యులం. ఎలా ధన్యులం? పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేసుకున్నాడు దేవుడు. అందుకని ఆయన దగ్గరికి వద్దాం, ఆయన వైపు చూద్దాం, ఆయనలో నడుద్దాం, ఆయన కొరకే సాక్షులుగా జీవిద్దాం, ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉందాం. ఈ లోకంలో మనకి ఇది కూడా శాశ్వతం కాదు. అందుకని ఈలోక సంతోషాన్ని, ఈలోక ధనం వైపు మన మనస్సు మరల్చకుండా, ఈ లోకంలో మనం యాత్రికులంగా జీవిస్తున్నాం కాబట్టి ఈ యాత్రను మిగించుకుంటే మనం ఎక్కడికి వెళ్తాం అనేటటువంటి గ్రహింపు కలిగి మనము ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని కొరకు జీవించి మనం వెలిగే జ్యోతుల్లా వెలిగి అనేక మందిని వెలిగించాలి. కానీ మన కోసమే జీవించి మనము నశించిపోయేవారుగా, లోక ఆకర్షణలో పడిపోయి మనము అంధకారంలోకి వెళ్ళిపోయేవారుగా మనం ఉండకూడదని దినం మనం నేర్చుకుందాం. సామెతలు 3:3 చూద్దాం. సామెతలు 3:3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకు. దయను సత్యాన్ని, దేవుని దయ, దేవుని దయలో మనం ఉన్నాం. ఆయన దయను కలిగి మనం ఉండాలి. దేవుడు సత్యమైనాడు. నేనే మార్గము, సత్యము, జీవము నేనే ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన సత్యంలోనికి మనం జీవిద్దాం, సత్యంలోనికి వద్దాం, సత్యమును మనము బోధిద్దాం. ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకు అంటే కొద్ది రోజులు పట్టుకొని కొద్ది రోజులు విడిచిపెట్టడం కాదు. ఆయన దయ, ఆయన సత్యవంతుడు, ఆయన దయగల దేవుడు, ఆయనే మార్గము, సత్యము, జీవము. కాబట్టి ఆయన సత్య మార్గంలో మనం నడిచినట్లయితే ఈ లోక అంధకారంలో మనము చిక్కుకొనకుండా, అపవాది కబంధ హస్తాల్లోనికి మనం వెళ్లకుండా ఆయన చేతుల్లో మనం ఉంటాం. వాటిని ఎలా వేసుకోవాలంట? కంఠభూషణముగా ధరించుకోవాలంట. మనము బంగారాన్ని, నగలను మనం కంఠభూషణాలుగా ధరించుకుంటాం. కానీ వేటిని ధరించుకోమంటున్నాడు? ఆయన దయను, ఆయన నీతిని, ఆయన సత్యాన్ని, ఆయన మార్గాన్ని మనం కంఠభూషణాలుగా ధరించుకోవాలంట. ఆయన వాక్యాన్ని మనం కంఠభూషణాలుగా ధరించుకోవాలి. ఆయన సత్యవంతుడని, ఆయన దయగల దేవుడని, ఆయన హక్కును చేర్చుకుని మనల్ని ఆదరించే దేవుడని మనము విశ్వాసం ఉంచి ఆ వాక్యాన్ని విని విశ్వసించి నిత్యము ఆ వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థించేవారుగా మనం ఉన్నప్పుడు మన కంఠభూషణంగా మనం ఆ వాక్యాన్ని ధరించుకోవాలి. కానీ ఈలోక ధనాన్ని, ఈలోక బంగారాన్ని మనం ధరించుకునేవారుగా ఈలోక ధనం వైపు చూస్తూ ఈ లోక అలంకరణ కోసం మనము బంగారాన్ని అలంకరించుకోవడం కాదు, ఆయన మాటలను మనము అలంకరణగా ధరించుకోవాలి. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొను. మన హృదయం అనేటటువంటి పలక మీద వ్రాసుకోవాలంటే దేవుని వాక్యం ఏమని? ఆయనే మార్గము, సత్యము, జీవము, దయగల దేవుడు, సత్యవంతుడు. ఆయన మార్గంలో మనం నడిస్తే మనకి ఎప్పుడు కూడా సంతోషము, సమాధానము, నెమ్మది, ఓదార్పు కలుగుతుంది అని మనము హృదయంలో గ్రహించుకుని హృదయం అనేటటువంటి పలక మీద వ్రాసుకోమంటున్నాడు. వ్రాసుకోవడం అంటే ఏంటి? మనం మర్చిపోకుండా మనం ఎప్పుడు కూడా హృదయంలో ఆయన వాక్యాన్ని ధ్యానించే వారిగానే మనం ఉంచుకోవాలని వ్రాసుకోమంటున్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతలు ఆయన జ్ఞానంతో మనకి వ్రాసిపెట్టాడు. ఆయనకిచ్చిన జ్ఞానం కాదు, అది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయన అనుభవపూర్వకంగా ఆయన అనుభవించిన దాన్ని దేవుని పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో సామెతల గ్రంథాన్ని రాసిపెట్టాడు. ఆ యొక్క సామెతలు మనము చదివి ఆయన వాక్యాన్ని, దేవుని వాక్యానుసారంగా మనం
జీవించాలి. హృదయం అనేటటువంటి పలక మీద మనం రాసుకోవాలి అంటే ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఎప్పుడు మన హృదయంలో ఆయన వాక్యాన్ని నింపుకొని ఉండాలి తప్ప ఈ లోక మనుషులు, ఈ లోక ప్రేమ ఇవి కాదు మనం మనసులో పెట్టుకోవాల్సింది. ఈ లోకం మనకి ఏది శాశ్వతం కాదు, ఎవరూ శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు అని మనం గ్రహించుకోవాలి. దేవుడే మనకి శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉంచాడని, ఆయన శాశ్వతమైనటువంటి పరలోక రాజ్య వారసులు మనం గ్రహించుకుని ఈ లోకంలో సంతోషం సమాధానం కలిగి మనం ఆశీర్వదించబడి ఇతరులకి ఆశీర్వాదకరంగా దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించాలి. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందు. ఎలా అంట? దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు కూడా మనము దయనుంది మంచివాడు అనిపించుకుంటామంట. ఎప్పుడు? ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, ఆయన మాటలు మన హృదయంలో వ్రాసుకున్నప్పుడు, హృదయం అనే పలక మీద మనం రాసుకుని ఎప్పుడు మనం స్థిరమైనటువంటి కట్టడం వలె మనం ఉండాలి. కానీ కష్టాలు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు తొలగిపోయేవారుగా మనం ఉండకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఎవరినైనా విడిచిపెట్టాలి, కానీ దేవుని మాటల్ని, దేవుని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. మనతో వచ్చేది దేవుడు మాత్రమే మనతో వస్తాడు తప్ప ఈ లోకంలో ఎవరు మనతో రాదు, ఏది మనతో రాదు. ఇదేది కూడా మనకి శాశ్వతం కాదు అని మనం గ్రహించుకుని ఆయన యందే మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవించాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. 5వ వచనం ఏంటంటే నీ స్వబుద్ధి అంటే మనం ఒక్కొక్కసారి మన సొంత ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. సొంత ఆలోచనలు ఆలోచించినప్పుడు మనం పడిపోతూ ఉంటాం. మనకు ఆలోచనలు అనేకమైనటువంటి వస్తూ ఉంటాయి. అది దేవుని నుంచి వచ్చిందా, అపవాది నుంచి వచ్చిందా అని గ్రహించుకోవాలి. గ్రహించుకోనప్పుడే మనం పడిపోయి అనేకమైనటువంటి సమస్యల్లో, శోధనల్లో మనం కూరుకుపోయి నెమ్మదిని కోల్పోతాం. అందుకని మనము మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకోకూడదు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎలా అంట? పూర్ణ హృదయముతో కంప్లీట్గా మన హృదయం దేవునికి అప్పగించాలి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. కొంచెం కాదు, పూర్ణ హృదయం, సంపూర్ణమైన హృదయంతో యెహోవా యందు మాత్రమే మనం నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచినప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయు. ఏంటంట? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొను. నీ ప్రవర్తన అంటే నువ్వు ఈ లోకంలో జీవించిన ప్రతీదీ, నువ్వు ఎలా జీవిస్తున్నావో ప్రతీదీ ఆయన చేతులకు నువ్వు అప్పగించుకుంటే ఆయన అధికారానికి ఒప్పుకొను. దేవా, నీవే నాకు సహాయం చేయి. నా జ్ఞానం కాదయ్యా, నా తెలివి కాదయ్యా, నీ ఉంటే చాలయ్యా, నేను వాటిలో నన్ను నడిపించు, నీ మార్గంలో నన్ను నడిపించని దేవుడికి మనము కంప్లీట్గా పూర్ణ హృదయంతో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు అప్పుడు మన త్రోవలను ఆయన ఏం చేస్తాడంట? సరళం చేస్తారంట. మన త్రోవల్ని ఆయన సరళం చేసి ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఇంకా కింద నేను జ్ఞాని కదా అని నీవు అనుకోవద్దు. మనం జ్ఞానులు అని మనం అనుకోకూడదు. మన జ్ఞానము దేవుని దృష్టిలో మురుకు గుడ్డల వంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము వట్టి మట్టివారం, ఆయన చేతిలో మనం పాత్రలం మాత్రమే. అంతేకాని మనము జ్ఞానులు అని మన జ్ఞానంతో మనం ఏది చేసినా అది మనకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. దేవుని మార్గాన్ని తొలగిపోయి అపవాది చేతుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని మన మార్గాన్ని మనము దేవుడికి అప్పగించినప్పుడు ఆయన త్రోవలో, ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. మన త్రోవలన్నిటిని కూడా సరళం చేస్తానంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఎంత దేవుడు అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు
వ్రాయించాడు మన కోసం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఏం చేయాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఈ లోక సంబంధమైన తలంపులన్నీ కూడా చెడు తలంపులే, చెడు ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ ఎవరు విడిపిస్తారంట? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో మనలో ఉన్నటువంటి చెడు అంతా కూడా ఆయన తొలగించగల శక్తిమంతుడు, సమర్థుడు. మనంగా మన చెడును మనలోంచి తొలగించుకోలేం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనలో ఉన్న చెడునంతటిని తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆయన మార్గంలో నడిపిస్తాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అంతేకాని మన జ్ఞానంతో, మన తెలివితేటలతో మనం ఏది కూడా సాధించలేం. మనము మన తెలివిని ఆధారం చేసుకున్న ఎడల అపవాది చేతుల్లోకి మనం వెళ్ళిపోతాం. అందుకని మన స్వనీతిని, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా యెహోవా యందు మాత్రమే మనము ఆధారపడి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఏం కలుగుతుందట? ఆరోగ్యం. నీ ఎముకలు సత్తువ. మనకప్పుడు ఆరోగ్యము. మన ఎముకలు ఎలా ఉంటాయంటే శక్తి కలిగి ఉంటాయి. ఇంకా ఒక చోట నీ యొక్క యవ్వనాన్ని నిత్య నూతన పరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? మన జీవితం దేవుని చేతుల్లో పెట్టినప్పుడు మనకు ఆరోగ్యము, మన ఎముకలకు శక్తిని, బలాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని ఎవరిస్తారు? దేవుని వాక్యమే. వాక్యమే ఉన్నటువంటి దేవుడు. ఆ వాక్యం వైపు మనము, దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆ వాక్యం మనలో ఉండి మనల్ని నడిపిస్తుంది. ఆయన జ్ఞానాన్ని మనకి దేవుడిచ్చి ఆయన మార్గంలో మనల్ని నడిపించుకుంటాడు. ఇంకా మనము కీర్తనలు ఒకటి చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే దుష్టులు అనగా దుష్టుని నుంచి వచ్చేటటువంటి తలంపులు, దుష్టుని నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు. దుష్టులు అంటే మానవులని కాదు, అపవాది సంబంధులు అందరూ కూడా దుష్టుని ఆలోచనలు కలిగే ఉంటారు. అందుకని దుష్టుని ఆలోచన చొప్పున నువ్వు నడవకు, పాపుల మార్గమున నీవు నిలవకు. అంటే దుష్టులు ఏం చేస్తారు? దుష్ట ఆలోచనలుగా పాపపు మార్గంలో నడిపిస్తుంది. అందుకని పాపుల మార్గంలో నువ్వు నడవకు, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకు. దుష్టులు అనేకమైనటువంటి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు చెప్తారు. అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు అది తప్పు, అది కరెక్ట్ కాదు అని మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచినప్పుడు మనం వాటికి దూరంగా ఉంటాం. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అపహాసకులు అంటే వెకిలిగా మాట్లాడుకునేవారు. పెడార్థాలతో, రెండు అర్థాలతో మాట్లాడుతూ ఉంటారు. ఒక మాట మాట్లాడితే దాంట్లో 2 అర్థాలు వస్తూ ఉంటాయి. అలాంటి అపహాసకుల దగ్గర నువ్వు కూర్చోకు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలంట. యెహోవా ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథం, బైబిల్. యెహోవా ధర్మశాస్త్రమునందు నువ్వు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. మనము దేని యందు ఆనందిస్తాము? యెహోవా శాస్త్రమునందు మాత్రం మనం ఆనందించేటప్పుడు మనము ఎలా ఉంటాము? ధన్యులు అంటున్నాడు. ధన్యులు అనగా పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. అది ధన్యత కానీ ఈ లోక ధన్యత కాదు మనకి, ఈ లోక ధర్మ కాదు మనకి. ఈ లోకంలో మనకి ఏది అవసరమో సమస్తము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని వాక్యం, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటి ఎదకండి, అవన్నీ మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. మనకి ఈ లోకంలో ఏది అవసరమో సమస్తము కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు.
ఆయన రాజ్యము, ఆయన నీతి అనగా యేసయ్యే. యేసయ్య యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, ఆయన వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మనకు సమస్తము కూడా అనుగ్రహిస్తాడు. ఆరోగ్యము, నీ ఎముకలు శక్తి కలిగి ఉంటాయంటున్నాడు, నువ్వు ఆరోగ్యం కలిగి ఉంటావు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆరోగ్యం ఆయన దగ్గరే ఉంది, ఐశ్వర్యం ఆయన దగ్గరే ఉంది, సంతోషం ఆయన దగ్గరే ఉంది, సమాధానం ఆయన దగ్గరే ఉంది, నెమ్మది ఆయన దగ్గరే ఉంది. అంతేకాని ఈ లోకంలో ఏదీ లేదు. ఈ లోకంలో మనం అనేక సార్లు అనేక వ్యాధులకు, అనేక సమస్యలకు గురైపోతూ ఉంటాం. ఎందుకు? మన చేతులారా మనము అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం అనేకమైనటువంటి శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలోనే ఉండి మనము ఆ బురదలో పడ్డాము కాబట్టి ఆ బురదలోనే మనం పొర్లుదాము అనేటటువంటి స్థితిలో మనం ఉండకూడదు. పంది ఏం చేస్తుంది? పంది బురదలోనే ఆనందాన్ని కోరుకుంటుంది. కానీ మనల్ని పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి పందుల వలె మనం ఆ బురదలో పడిపోయిన స్థితిలోనే మనం ఉండకూడదు. పడిపోయిన స్థితిలోంచి మనం లేవనెత్తబడాలి, పరిశుద్ధులుగా జీవించాలి, ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి. ఆయనకే మన జీవితాన్ని అప్పగించినప్పుడు మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్ది మనకు సంతోషము, సమాధానము, ఆరోగ్యము, మన ఎముకలకు శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం ఇప్పటివరకు లోక ఆకర్షణలో పడిపోయి ఏ స్థితిలో పడి ఉన్నా ఇప్పుడే ఈ వాక్యాన్ని వింటుంటే సహోదరుడా, సహోదరి, మీరు దేవుని దగ్గరికి రండి. దేవుని మాటలను మీరు హృదయం అనేటటువంటి పలక మీద రాసుకోండి. ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు మనకున్నటువంటి ఈ యొక్క మురికి, ఈ లోక మురికి మనల్ని విడిపించగలిగేది పరిశుద్ధ గ్రంథం మాత్రమే, దేవుని మాటలు మాత్రమే. పంది వలె మనము ఆ మురికిలో, ఆ బురదలో ఆనందిస్తూ ఉండకూడదు. మనము లేవనెత్తబడాలి, విడుదల పొందుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఏ స్థితిలో పడి ఉన్నా సహోదరుడా, సహోదరి, నువ్వు అనారోగ్య స్థితిలో ఉన్నావా, అపవాది బంధకాల్లో ఉన్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా, సమాధానం లేకుండా ఉన్నావా, ఆయన దగ్గరికి రండి. ఆయన దగ్గరే సంతోషము, సమాధానము, సంతోషము ఉందని మీరు గ్రహించి ఇప్పుడే మారు మనసు పొంది రక్షణ పొందండి. యేసయ్యా, నాకు సహాయం చేయి. నేను తప్పిపోయినటువంటి కుమారుడి వలె నేను నీకు దూరం అయిపోయాను ప్రభువా, నన్ను మళ్ళీ తిరిగి నీ దగ్గరికి చేర్చుకో అని రక్షణ పొంది పడిపోయిన స్థితిలో ఉన్నా, అసలు రక్షణే లేకుండా దేవుని దగ్గరికే రాకుండా లోకంలోనే ఉండిపోయిన ఎడల మన తప్పులు మనం తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని విడిపించి రక్షిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. ఇంకా మనం కీర్తన 2:12 చూద్దాం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించి వారందరూ కూడా ధన్యులు. ఆయన కోపం త్వరగా రగులుకొనును. దేవుని కోపం ఎలా ఉందంట? మనం పడిపోతూ ఉంటే, మన పిల్లలు పడిపోతూ ఉంటే మనం ఆనందిస్తామా? మనం కోపపడతాము, పిల్లలు దండిస్తాము, మంచి మార్గంలో నడిపించుకుంటాం. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనం తప్పిపోతూ ఉంటే ఆయన కోపము త్వరగా రగులుకుంటుందంట. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించుడు. కుమారుడు అనగా యేసుప్రభు వారు. యేసుప్రభు వారిని మనం ఏం చేయాలంట? ముద్దు పెట్టుకొనము అంటే ఆయన యందు మీరు ఆనందించండి, ఆయన యందు ప్రేమ కలిగి ఉండండి, ఆయన ప్రేమ మీకు అనుగ్రహిస్తాడు అని మనము లోక సంబంధమైన కుమారుల గురించి కాదు ఇక్కడ చెప్పబడింది. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఇంకా యేసుప్రభు వారి లోకానికి రాకముందే దావీదు మహారాజు ప్రవచించినటువంటి ఈ ప్రవచనం, ఆ కుమారుని మీరు ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపిస్తాడు. అంటే ఆయన యందు మీరు విశ్వాసం ఉంచితే పరలోక రాజ్య వారసులుగా చేసుకుంటాడు. లేని ఎడల మీరు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. ఆయన కోపగించడం అంటే, ఆయన కోపం ఎవరి మీద ఉంటుంది? ఆయన యందు విశ్వాసం ఉంచకుండా త్రోవ తప్పి తిరుగుతున్న వారి ఎడల ఆయన కోపం వస్తుంది. ఆయనను విడిచి మనం త్రోవ తప్పిపోతే ఎవరు పాడవుతారు? మనమే పాడవుతాం, మనమే నిత్య నరకాగ్నికి పాలైపోతాం.
ఆయనకు కోపం తెచ్చేవారుగా మనం ఉండకుండా ఆయనను ముద్దు పెట్టుకోండి అంటున్నాడు. కుమారుని ముద్దు పెట్టుకోండి. తండ్రి అయినటువంటి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మీరు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచితే మన యొక్క పాపాల నుండి, శాపాల నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేసి నిత్య రాజ్య వారసులుగా మనల్ని చేసుకుంటాడు. అప్పుడు మీరు త్రోవ తప్పి మనం ఏం చేస్తాం? ముద్దు పెట్టుకోండి. లేని ఎడల ఆయన ముద్దు పెట్టుకోకుండా ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఉంటే ఎలా ఉంటామంట? ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఎవరు నశిస్తాం? దేవుని ప్రేమించకపోతే మనమే త్రోవ తప్పిపోతాము, మనమే నశించిపోతాం. కాబట్టి ఆయనను ఆశ్రయించేవారు ధన్యులు. ఎవరిని ఆశ్రయించేవాళ్ళు? యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు. కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని యందు మనం విశ్వాసం ఉంచిన వారు ధన్యులు. దేవుని వాక్యానికి లోబడిన వారు ధన్యులు. పరలోక రాజ్య వారసులుగా వాళ్ళు తీర్చబడతారు. కాబట్టి వారు ధన్యులు అని ఈ దినం మనం నేర్చుకుని ఉన్నాం. అందుకని ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. యేసు ప్రభు వారి యందు మనం రక్షణ పొందుకుని మారు మనసు పొంది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి శాపమును మనం విడుదల పొందుకోవాలంటే మనము యేసయ్య దగ్గరికి రావాలి. ఇంతవరకు మీరు యేసయ్యని ఇంకా తెలియకుండా ఉంటే కనుక ఏ శోధనలో మీరు చిక్కుకొని ఉన్నా, ఏ బంధకాల్లో మీరున్నా, ఏ పాప బంధకాల్లో ఉన్నా, ఏ రోగ బంధకాల్లో ఉన్నా, మనశ్శాంతి లేకుండా ఉన్నా మీరు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాడు. విడిపించడమే కాకుండా ఈ యొక్క నరకాగ్ని నుంచి మనల్ని తప్పిస్తాడు. ఈలోక ఆకర్షణ నుంచి మనల్ని విడిపిస్తాడు. అపవాది బంధకాల నుంచి మనల్ని విడిపిస్తాడు. పరలోక రాజ్య వారసులనుగా మనల్ని చేసి నిత్య రాజ్యానికి మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి ఈ రాజ్యము లోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యము ఇది ఈ లోక రాజ్యం కాదని, అది పరలోక రాజ్యం అని యేసుప్రభు వారు మనకు చెప్పి ఉన్నట్లుగానే ఈ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనదని మనం గ్రహించి పరలోక రాజ్య వారసులుగా మనం ఉందాం. ఈ లోకంలో ఉన్నంతకాలము యథార్థంగా దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనం ఉండాలి. అంటే ఆ నీతిమంతులైనటువంటి యేసయ్య వైపు మనం చూడాలి. ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకుని మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి సంతోషము, సమాధానము, నెమ్మది కలిగించి మనలో ఉన్నటువంటి దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, దుష్ట శక్తుల నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధాత్మదేవుడు మనలోకి వచ్చి మనకి సంతోషము, సమాధానాన్ని ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడని మనం గ్రహించి నేను ఇంతే, నా బ్రతికింతే, నేను బ్రతకడం వేస్ట్, నా బ్రతుకు మార్పు రాదు అని ఎవరైనా నిరాశ నిస్పృహలో ఉన్న ఎడల మనకి యేసయ్య ఉన్నాడు, మనకి యేసయ్య ఉన్నాడు, మనకి యేసయ్య ఉన్నాడు అని మీరు గ్రహించండి. లోకమును ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. లోకమునగా మనమే మనుష్యులను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన రూపంలో, ఆయన పోలికల్లో ఆయన నిర్మించుకున్నటువంటి ఆయన పిల్లలం మనం. దేవుని పిల్లల్ని దేవుడు విడిచిపెట్టుకోవడం, మన పిల్లలు మనం విడిచిపెడతామా? అలాగే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి మనల్ని ఆదరించి పోషించే దేవుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులని ఈ దినం మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఆయన ధన్యతలోనికి పరవత్తాం, ఆయన రాజ్య వారసులుగా చేర్చబడదాం. ఈ యొక్క వాక్యాన్ని ముగించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా ప్రభా, మేము అనేక సార్లు లోక ఆకర్షణలో పడిపోయి నీకు దూరం అయిపోయి సమాధానాన్ని కోల్పోతూ ఉంటామయ్యా. అయ్యా, మాకు సమాధానాన్ని ఇచ్చే దేవుడివి, సంతోషాన్ని ఇచ్చే దేవుడివి, నీతిమంతుడైనటువంటి యేసయ్య వైపు ఎవరైతే చూస్తారో వారే నిత్య రాజ్య వారసులుగా తీర్చబడతారని వాక్యం సెలవిస్తుంది ప్రభా. తండ్రి అయ్యా, నీ రక్షణ పొందుకుని కూడా ప్రభా అపవాది బంధకాల్లో చిక్కుకుని అనేక రోగాల్లో, సమస్యల్లో, వేదనలో కూరుకుపోయినటువంటి ప్రభు ప్రతి ఒక్కరికి విడుదల యేసునామములో కలుగును గాక. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించి ప్రతి కుటుంబంలో సమాధానం దయచేసి ఈ లోకము అశాశ్వతమని గ్రహించి నీ శాశ్వతమైన ఈ రాజ్యం కొరకు నాయన తండ్రి మేము జీవించేవారిగా తండ్రి మేము ఉండునట్లు ప్రతి ఒక్కరిని దర్శించండి. అనారోగ్యంగానే బిడ్డలకు యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. నెమ్మది లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో నెమ్మది కలుగునుగాక. రక్షణ లేని బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభు నామములో రక్షణ కలిగి
నీ పరలోక రాజ్య వారసులుగా తీర్చబడదురుగాక. అయ్యా, మీ రాకడ ఎంతో సమీపంగా ఉంది ప్రభువా. తండ్రి, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ బంధకాలు యేసు నామములో లయమైపోవునుగాక. ప్రతి ఒక్కరి మనోనేత్రం యేసుక్రీస్తు ప్రభువారి నామములో తెరవబడునుగాక. ప్రతి కుటుంబంలో, ప్రతి హృదయంలో నెమ్మది సమాధానము కలుగునుగాక. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం విన్నటువంటి మీరు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా విడిపించగల శక్తివంతుడని మీరు ఈ దినం గ్రహించి ఉన్నట్లయితే యేసయ్య దగ్గరికి రండి. ఈ వాక్యాన్ని మీరు విని బలపడినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టేటటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. మీరు విని విశ్వాసంలో బలపడి మీరు అనేక మందిని బలపరచాలంటే ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క సహోదరులకి షేర్ చేసి ఈ యొక్క వాక్యాన్ని వినిపించి సమాధానం లేని వారికి సమాధానము, సంతోషము ఇచ్చే యేసయ్య వైపు మనసు మరల్చితే మనం అందరం కూడా పరలోక రాజ్యంలో ఒక దినం కలుసుకుంటాం. ఇదే ఆకారంలో మనం ఉంటాం. నిత్య నూతన యవ్వనంతో మనము పరలోక రాజ్యంలో మనం జీవిస్తాం. ఈ లోకంలో అంగవైకల్యం ఉన్నా, అందం లేకపోయినా మనము ఈ లోకంలోనే పరలోక రాజ్యంలో దేవదూతల వలె అందరం కూడా సంతోషముగా మనము జీవిస్తాం ఆయనతో పాటు. పరలోకంలో అంగవైకల్యం ఉండదు, అందహీనత ఉండదు. సమస్తము కూడా మనమందరం దేవదూతల వలె ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన మహిమపరుస్తూ మనమందరం కూడా ఒక దినము కలుసుకునే రోజు ఉందని గ్రహించి మీరందరూ కూడా మారు మనసు రక్షణ పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘాలకు, దైవ సేవకులకు, దైవ సేవకురాళ్లకు, దైవ సేవకుల కుటుంబాలకు, లోకమంతటికి, మనకు, మన కుటుంబాలకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.